హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి 4 కాళ్ళున్నాయి కానీ జంతువును కాను, శరీరం అంతా రంధ్రాలున్నాయి కానీ వలను కాను. ఈరోజు కథ పేరు కృతజ్ఞత. మాధవాపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించేవాడు. వయసు మీద పడటంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఓ రోజు పొరుగు ఊరికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేళకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావుమని అరుస్తూ కాకి కనిపించింది. రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకొని ఇంటికి తీసుకొచ్చాడు. కాలికి ఆకుపసర వేసి కట్టాడు. అలా 4 రోజులు చేసేటప్పటికి అది కాస్త నడవసాగింది. కానీ ఇల్లు వదిలిపెట్టి పోకుండా వాళ్ళు వేసే మెతుకులు తిని అక్కడే ఉండసాగింది. ఎండలు బాగా ముదరటంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలక ముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామదాసు. అందుకని తెల్లవారక ముందే లేచి మొహం కడుక్కుందామని తొట్టివైపు వెళ్ళాడు. అప్పటికే కావు కావుమంటూ తన కాళ్లకు అడ్డం వస్తూ తలపైన తంతూ వెంటాడింది కాకి. చీ, పొద్దున్న ఏంటిది, ఇందుక దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడుగు వేయబోయాడు. మళ్ళీ కాకి కావు కావుమంటూ అరుస్తూ అడ్డం వచ్చింది. ఏమైంది దీనికి అనుకొని రామదాసు కళ్ళు బాగా నలుపుకొని చూశాడు. దారికి అడ్డంగా పాము పడుకొని ఉంది. రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకొని పామును కొట్టబోయాడు. కానీ అది అప్పటికే పక్కనున్న చెట్లోనికి జారుకుంది. అయ్యో, ఈ కాకి అరవకపోయి ఉంటే పాము పైన కాలు వేసేవాడిని. అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది. ఇందుకేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడు. అది చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆయన తనకు చేసిన మేలుకు ఈ పాటి సాయమైనా చేయగలిగాను కదా అనుకున్నట్లు కృతజ్ఞత భావంతో రామదాసు వైపు చూసింది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ మంచం. మరో కథలో కలుద్దాం.